పక్కన పడేస్తే నీవు దేవుడు ఏంటి అంటే దేవుడు మన తండ్రి, మనందరం కూడా అన్నదమ్ములము, అక్క చెల్లెలు, మామయ్య లేడు, బాబాయ్ లేడు, అత్తమ్మ లేదు, పిన్నమ్మ లేదు, అందరం కూడా అక్క చెల్లెలమే. అందరం దేవుని సన్నిధి, దేవుడు తండ్రి ఉన్నప్పుడు మనందరం కూడా చెల్లి, తమ్ముడు, అక్క అన్న అంటే వేరే ఏముండదు. ఈ బంధుత్వాలన్నీ కూడా ఈ లోకానికి, కానీ దేవుని దగ్గర ఈ బంధుత్వాలు కూడా అన్నీ కూడా మనం ఆయన బిడ్డలమే. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దాకా మనం విన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా ఒకసారి తిరిగి ధ్యానించుకో. ఫస్ట్ ఏం చెప్పాను నేను? దానికి ముందు దాంబోస్కో కళలో అంటే మనం దాంబోస్కో కళ ద్వారా మనము కూడా ఆ కళని ఈరోజు ఏ విధంగా జీవించాలని నేర్చుకుంటాం. రెండవది వర్క్ వర్క్ వర్క్. ఈ 3 వర్క్ల అర్థం ఏంటి? భౌతికంగా మనం పని చేయాలి, ఇంటలెక్చువల్గా పని చేయాలి, ఆధ్యాత్మికంగా పని చేయాలి. నెక్స్ట్ వర్క్, బ్రేక్ అండ్ హెవెన్. అంటే నువ్వు పని చేస్తే, అన్ని రకాల పని చేస్తే అన్ని రకాల ఆహారం దొరుకుతుంది. ఈ అన్ని రకాల ఆహారం దొరికినప్పుడు కంపల్సరిగా పరలోకాన్ని నీ చుట్టే చూడగలుగుతావు. తర్వాత డాంబోస్కో వచ్చినటువంటి రోగం, నా జీవితం అంతా మీ సొంతం. అక్కడ డాంబోస్కో ఇంకో వాక్యాన్ని కూడా చెప్తాడు, మీకోసం నేను ఎంత పనైనా చేస్తాను, మీకోసం నేను ఏది చదవన్నా చదువుతాను, చివరికి నా ప్రాణాన్ని సైతం మీకోసం నేను చేస్తాను. చివరిగా మీరందరూ కూడా దేవుని బిడ్డలు, దేవునికి అర్పించబడినటువంటి బిడ్డలు కాబట్టి పవిత్రమైన జీవితాన్ని మీరు జీవించాలి. తండ్రి దేవుడు ఎగిరి గంతులేసి మీతో డాన్స్ చేయాలి. అప్పుడే దేవునితో అందరి నాన్నతో కలిసి డాన్స్ చేసి సంతోషంగా జీవించాలి. మీరందరూ కొట్టుకోవడానికి దానికి కాదు, దేవునితో కలిసి ఆనందించడానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క అనుగ్రహాన్ని, ఈ మంచినంతా కూడా మనం అర్థం చేసుకుని జీవించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని ఈ దృష్టిలో ప్రార్థిస్తున్నాం. అందరూ దయచేసి